హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ రుద్రాభిషేకంతో పూర్తి పూజ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఇక్కడ నేను రుద్రాభిషేకం ఏ శ్లోకంతో చేసుకుంటానన్నది ఈ చిన్న క్లిప్తో అయితే చెప్తున్నాను. ఇది మ్యాక్సిమం 5 minutes లోపే అయిపోతుంది. ఇది చేసుకున్నా కానీ మంచి ఫలితం ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా చేసి చూడండి. రేపు సోమవారం కాబట్టి అది కూడా లాస్ట్ సోమవారం. ఖచ్చితంగా ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇది అందరూ చదవచ్చా లేదా ఆడవాళ్ళ అభిషేకం చేయొచ్చా అనే అనుమానాలు ఏవి పెట్టుకోకుండా హాయిగా చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆవాహన చేయాలి. ఇది నేను పూర్తి పూజలో కూడా చెప్పాను. అభిషేకం ఉట్టిగా చేసుకున్న చేయాలి. చూసేద్దాం మరి ఎలా చేయాలో. సింపుల్గా చూడండి. మీ ఇంట్లో లింగం ఉంటే లింగం మీద ఇలా చేయి పెట్టి చేయొచ్చు, లేదు అంటే నేను ఇలా చేసినట్టు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి. కొన్ని అక్షంతలు తీసుకొని ఆ దేవుడి దగ్గర అయితే విడిచిపెట్టాలి. ఆ తర్వాత రుద్రాభిషేకం మంత్రం అన్నమాట. ఇది అయితే శ్లోక రూపంలో రుద్రం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే బ్రాహ్మణులే కాకుండా అందరూ చేసుకునే శ్లోకం అన్నమాట. ఇది చదువుతూ అయితే రుద్రాభిషేకం చేసుకుంటాను నేను. జలంతో విభూతితో దేంతో అయినా చేయొచ్చు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః. యాతే రుద్ర శివా తనుశాంతా తస్కైర్నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమోమీడిష్టమాయ తే. కపర్ధినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపానయే హిరణ్యపానయే తుభ్యం హిరణ్యపతయే నమః. నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః. పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః. పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రానాం పతయే నమః. ఆతతాయ స్వరూపాయ వనానాం పతయే నమః. రోహితాయస్తపతయే వృక్షానాం పతయే నమః. నమస్తే మంత్రిణే సాక్షాత్ కక్షానాం పతయే నమః. ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్ పరాత్మనే. ఉచ్చైర్ఘోషాయ దేవాయ పతీనాం పతయే నమః. సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః. సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః. ఆధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః. కకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగినే. స్తేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః. తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణే. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. నమో నిచేరవే తుభ్యం అరణ్యపతయే నమః. ఉష్ణీషినే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే. విస్మృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః. శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః. ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే. సభారూపాయ తే నిత్యం సభాయాః పతయే నమః. నమః శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షినే. ఇలా చదువుకొని తర్వాత ధూపం దీపం నైవేద్యం పెట్టుకుంటానన్నమాట. అది ఎలా చేస్తానన్నది ఫుల్ వీడియోలో చెప్పాను. ఒకసారి అది చూడకుంటే అది ఒకసారి చూసేయండి. మీరు కూడా ఆ శివానుగ్రహంతో ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకొని కార్తీక దీపాలు వెలిగించుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను.